జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంతర బాధుడి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2019 జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెల లేదు. రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు. ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు, ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. అన్ని రకాల బాధలు అన్నమాట. అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు. గత 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 సార్లు, నిన్ననే మళ్ళీ ఇంకొక 2149 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో 2149 కోట్ల భారం. ఎన్నికల వేళ భారీ షాక్. అంటే ఇంకొక నెల రోజుల్లో మోటా ముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా. బాధుడే బాధుడు, విపరీతమైనటువంటి బాధుడు. 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి 2149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు, 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు.